సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ మేషరాశి వారికి గురు సంచారం తృతీయ స్థానం ఒక మిథున రాశిలో గురుడు సంచరించను. అదేవిధంగా సంవత్సరాంతము కూడా శని భగవానుడు 1000 స్థానంలో సంచరించను. శని భగవానుడు పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించే కాలంలో వీరికి ఆకస్మికంగా ధనలాభం కలుగును, అంటే ఆర్థికంగా బాగుండును. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చేటికి వీరికి రెండో పంట బాగా కలిసి వచ్చును. అంటే మొదటి పంట వ్యయానికి సరిపడా ఆదాయం మాత్రం వచ్చును, కానీ రెండో పంట విషయానికి వచ్చేటికి అధికమైన లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటికి తమ ఎక్కువ కృషి చేయవలసిన, అంటే తమ అనుకున్న ఫలితాలు పొందడానికి మరింత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉందని మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక వ్యాపార విషయానికి వచ్చేటికి వస్త్ర వ్యాపారం చేసేవారు తమ కొత్త వస్తువులను తమ వినియోగదారులు పరిచయం చేసి అధిక లాభాలు పొందుతారు. కిరాణా, ఫ్యాన్సీ మొదలగు వ్యాపారాలు కూడా బాగుగా ఉంటాయి. ఇంకా సినీ రంగం అలాగే నాటక రంగాలకు వచ్చేవారికి ఈ సంవత్సరం వారు బహుమతులు పొందడానికి, పురస్కారం పొందడానికి అవకాశం ఉంది. ఆ రంగంలో మంచి పేరు ప్రదర్శన సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు. ఎందువల్ల అంటే వీరికి స్త్రీల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నాయి, కాబట్టి ఆ విషయంలో మరింత జాగ్రత్త పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇక మిథున రాశిలో గురు సంచారం వల్ల వీరికి బద్ధకం పెరిగి పనులు వాయిదా వేసుకుంటారు. ఈ పనులు వాయిదా వేసుకోవడం ఆర్థికంగాను మానసికంగాను కూడా కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా వ్యయంలో పంచగ్రహ కూటం వల్ల వీరికి మానసికమైన ఇబ్బందులు కలుగుతాయి. ఈ మానసిక ఇబ్బందుల వల్ల మనస్తాపం కలుగుతుంది, కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలను. ముఖ్యంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. వీరు మెరుగైన ఫలితాలు పొందడానికి కొన్ని పరిహారాలు తెలియజేస్తారో అవి పాటించినట్లయితే మెరుగైన ఫలితాలు పొందాలి. ముఖ్యంగా రాహు సంచారం వీరికి చక్కగా ఉపయోగపడుతుంది. రాహు సంచారంలో పదోన్నతి లేదా వేతన పంపు జరుగుతుంది, మరియు గృహమందు శుభకార్యాలు చేస్తారు. కేతు సంచారానికి వచ్చేటికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. తమ పిల్లల విషయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి, కాబట్టి కేతు సంచారాన్ని గుర్తించి తగు జాగ్రత్తలు పాటించవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాను. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. వీరికి కలిసి వచ్చే వారము మంగళవారము, అదేవిధంగా బుధవారం. ఈ 2 వారాల్లో వీరు ఏదైనా పని ప్రారంభించినట్లయితే చక్కని ఫలితాలు పొందుతారు. ఈ విధంగా వీరు ఈశ్వరారాధన అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే మరిన్ని మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చతుసాగర పర్యంతం గోబ్రాహ్మణ శుభం భవతు. స్వస్తి. ఇట్లు ఐ వెంకటేశ్ సిద్ధాంతి, శ్రీ గురుపీఠం.